హాయ్ అండి. నా పేరు సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్, అడ్వకేట్ అండ్ మూవీ ఆర్టిస్ట్. ఇవాళ శ్రీమతి లలితా చంటి గారు రాసినటువంటి కవిత శీర్షిక రిక్షా. అది విందాం, చదువుతాను. ఎప్పుడో చూసినట్టుంది, ఎక్కడో ఎక్కినట్టుంది. ఎప్పుడో చూసినట్టుంది, ఎక్కడో ఎక్కినట్టుంది. కాలం పరుగులో అలా అలా తిరుగుతూ కనుమరుగైనది. కాలం పరుగులో అలా అలా తిరుగుతూ కనుమరుగైనది. కండలు కరిగించిన స్వేదమే ఇంధనంగా తిరిగిన ముచ్చటైన 3 చక్రాల బండి. కండలు కరిగించిన స్వేదమే ఇంధనంగా తిరిగిన ముచ్చటైన 3 చక్రాల బండి. ఆ రోజున సైతం అవలేలగా ఎక్కించుకుని రాచబాటలైనా, మురుగు సందులైనా, మండు ఎండలైనా, కుండ పోతలైనా బెదరక తొక్కిన ఆ రాజులేరి, రిక్షారాజులేరి, మట్టి రోడ్లపై గతుకులను దాటుకుంటూ, అడ్డుపడే రాళ్లను తప్పుకుంటూ సాగిపోయిన రిక్షాబండి. రూపాయికి చిల్లర వచ్చే రోజుల్లో ₹1 ఎక్కిన రాజులకు మక్కువగా మాటలు పలుకుతూ గమ్యం చేర్చే బండి. అల్లరి పిల్లలను సైతం హాయిగా బడిలో వదిలేసి అత్తరబాబుల బడాయి మాటలకు తలాడిస్తూ తరలేది. అక్షరం రాని వారికి సైతం ఆఖరికి బాసటగా నిలిచిన వాహనం. రిక్షా అంటే ఆయ్ అంటూ వచ్చిన బండి. ఎన్నో చిత్రాలకు హీరోనే రిక్షా. భాషాభేదం లేని మౌన వాహన నేస్తం. తొక్కేవారి ఆకలికి ఆస్తి. ఎక్కిన వారి ఆరాటాల దోస్తే. ఒరే రిక్షా అంటూ వచ్చిన సినిమా కథకు ఊపిరిగా, రింజిం అంటూ హీరో పాడిన పాటకు ఊతంగా, చిత్రాలలో రిక్షాలు తొక్కిన హీరోలకు కాసులు కురిపించి కాలం కడలిలో బడలి సడలిన 3 చక్రాల వాహనం. కాలం కడలిలో బడలి సడలిన 3 చక్రాల వాహనం. చివరికి చిత్రంగా ఈ తరం వారికి పుస్తకాలలో చిత్తరువైంది. ఇది ఎంత బాగుందంటే లలితా చంటి గారి కవిత. ఎంజాయ్.